క్వాలిటీ బాగుండకపోతే నేను తీసుకోను కదా. పొద్దు నుంచి ఏం ఇంటి షాపింగో కానీ అంటే కొత్తది కదా, ఇంకా కవర్ తీయడం కొంచెం. ఇప్పుడేనండి డైనింగ్ టేబుల్ తీసుకునేటప్పుడు ఇలా ఫుల్ లెగ్స్ ఉన్నవి డైనింగ్ టేబులే మనం తీసుకోవాలి. చూసారా, మీకు మా డైనింగ్ టేబుల్ చూపించడానికి నేను ఎంత కష్టపడుతున్నానో. నేను ఇవాళ క్రౌన్ ఫర్నిచర్స్ చందానగర్కి వచ్చానమాట. సో మన కొత్తింటికి డైనింగ్ టేబుల్ కావాలి. మా ఆరిఫ్ గారు పొద్దు నుంచి ఇంటి షాపింగ్ చేద్దామంటే ఇటు తిప్పుతున్నాడు అటు తిప్పుతున్నాడు. అందుకే నేను చెప్పాను డైనింగ్ టేబుల్ నా చాయిస్తో తీసుకుందామని. అందుకే క్రౌన్ ఫర్నిచర్ చందానగర్కి వచ్చాం. లోపలికి వెళ్ళి డైనింగ్ టేబుల్ ఎలా ఉన్నాయో ఏంటో, మన కొత్తింటికి ఎలా ఉంటాయో, వాళ్ళు ఎన్ని రోజులు డెలివరీ చేస్తారో అని వాళ్ళని అడుగుతాను. నేను చెప్తే ఏం తెలుస్తుంది కదండి. మన కొత్తిల్లు గృహప్రవేశంలో మీరు అందరు చూశారు, మీరు అందరూ చెప్పారు కదా డైనింగ్ టేబుల్ కొనండి, సోఫా కొనండి, ఇది కొనండి, అది కొనండి అని. సో డైనింగ్ టేబుల్ ఏంటంటే నేను రెగ్యులర్ గా వస్తుంటాను. సో క్రౌన్ ఫర్నిచర్స్ చందానగర్కి వచ్చాను ఇవాళ. సో ఇక్కడ ఏమైనా వెరైటీస్ చూసి ఇందులో ఏమైనా కస్టమైజ్ చేద్దామా ఏం చేద్దామా అని. బికాస్ మనకి ఎక్కువ స్పేస్ కాదు, మనకి 6x6 డైనింగ్ టేబుల్ ఇనఫ్ అయిపోతుంది. సో ఇందులో చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆరిఫ్ గారు ఇది చాలా చిన్నగా ఉంది కదా, కొంచెం పెద్దగా కావాలి. సో ఇది ఉంది కానీ ఇది కొంచెం వెడల్పుగా ఉంది కాబట్టి ఇది కూడా సెట్ అవ్వదు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇక్కడ అన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు మనం. కాబట్టి ఈ టైప్ లో వెళ్దాము. ఇందులో కొంచెం ఇలా డిజైన్ వచ్చి మధ్యలో ఏదైనా ఇన్లీ డిజైన్ వచ్చేటట్టు అడుగుదాము. అండ్ మనకి ఏంటంటే గ్రే కాంబినేషన్ లాగా మనం సెలెక్ట్ చేసుకుందాం. బికాస్ ఏంటంటే మన ఇంటీరియర్స్ కానీ అవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. యాక్చువల్ గా నువ్వు ఏమంటావు, చైర్స్ తీసుకుందామా బెంచా? ఓకే, లోపలికి వెళ్ళిపోతుంది, స్పేస్ సేవింగ్ కదా. సో నాకు బెంచ్ తీసుకోవాలని ఉంది, కానీ నీ మాట వినాలి కాబట్టి నేను చైర్స్ తీసుకుంటాను. ఇది బాగుంది ఆరిఫ్, తీసుకోవచ్చు. చైర్ చేంజ్ చేద్దాం. ఈ టైప్ లోనే కొంచెం మనం వైటిష్ గ్రేయిష్ కాంబినేషన్ లో ఏమైనా సెలెక్ట్ చేద్దాం. వీళ్ళ దగ్గర అయినా క్యాటలాగ్ ఉంటుంది, ఇంకా పంపిమందాం. సో ఇది మరీ పెద్దగా అవుతుంది కానీ ఇది నాకు చాలా నచ్చింది ఆరిఫ్. స్పేస్ చూడాలి. తింటాం తక్కువ కాదు, వండుతాం తక్కువ, తినేదంతా డైనింగే. పొద్దు నుంచి ఏం ఇంటి షాపింగో కానీ. హాయ్ इरफान भाई कैसे हो? अच्छा है. अरे चले गए तुम, वापस आए मेरे लिए? तो अपना घर के लिए मेरे को अच्छी डाइनिंग होना था. मैं लास्ट टाइम भी आके गई थी ना, तो अभी अपना घर के लिए होना है. डिजाइन भी ऑनेक्स में होना है. इसमें देखियो मैं थोड़ा कस्टमाइजेशन चलेगा, थोड़ा डिजाइन बताते. हाँ ना, ऑनेक्स में ना. ऑनेक्स का ड्यूरेबल रहता. चेयर अंदर जाना बोले तो अपन 4 लेग्स का लिए. ओके, सेंटर बेस बोले तो अंदर नहीं जाते लेग्स. सेंटर बेस में अंदर नहीं जाते तो हाँ, तो घर के लिए तो अपन ऐसा ले लेंगे. ठीक है ना. तो अभी मैं ऑर्डर दे के गई तो कितना दिन में भी जाते हैं? आपको कस्टमाइजेशन का 15 से 20 दिन लगता है. 15 से 20 दिन. बट मैं रेगुलर कस्टमर हूँ भाई, 10 दिन में बना दो. చలో. సో ఎందుకు నేను క్రౌన్కి వచ్చానంటే నేను రెగ్యులర్గా ఇక్కడికి వీడియోస్ చేయడానికి వస్తూ ఉంటాను. అలాగే నాకు ఈ క్వాలిటీ తెలుసు, నేను దగ్గర నుంచి చూస్తాను కాబట్టి మన ఇంట్లో డైనింగ్ టేబుల్ నేను క్రౌన్ ఫర్నిచర్స్ నుంచి తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను. కిందికి వెళ్ళి ఇంకా मेरे को कुछ है तो कैटलॉग विटलॉग है तो बताओ, नीचे है. ఇక్కడ ఏంటంటే బేసిక్ మనకి 15-16 వేల నుంచే స్టార్టింగ్ అనమాట. ఇది 21,999 కి ఇలా మంచి క్రిస్టల్స్ వచ్చాయి. ప్యూర్ టీక్వుడ్ 4 చైర్స్ డైనింగ్ టేబుల్ విత్ కుషన్ వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి దీనికి గ్లాస్ టాప్ వచ్చింది జస్ట్ ఫర్ 21,999 అండి. ఇంకోటి వచ్చి ఇది 22,999. ఇందులో కూడా మీ డిజైన్ చూస్తే మంచిగా కార్వ్ అయి ఉంది. ప్యూర్ టీక్వుడ్ విత్ కుషన్స్ వచ్చాయి. 27,999 కే 4 చైర్స్ డైనింగ్ టేబుల్. క్వాలిటీ అయితే సూపర్ ఉంది. అండ్ ఇదైతే ఎంత బాగుందో, జస్ట్ ఫర్ 16,500 కండి. ఏదైనా చిన్న ఫ్యామిలీ ఉంది, రెంట్ హౌసెస్ లో ఉంటే ఎందుకు అంత పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్ తీసుకోవడం, మీరు తీసుకుంటే మనకి సరిపోద్ది. ఇందులోనే మనకి ఓవల్ షేప్ లో ఉంది. ఇది కూడా 4 చైర్స్ వచ్చాయి అనమాట. ఇది కూడా జస్ట్ ఫర్ 37,999 లో ఇది ఉంది. అలాగే మీరు ఇక్కడ చూస్తే వీ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఆనెక్స్ డైనింగ్ టేబుల్స్ అనమాట. ఇండో ఇటాలియన్ మార్బుల్ పాలిస్టర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. 1+6 చైర్స్. నాకు ఇది చాలా చాలా నచ్చింది. కానీ మా ఆరిఫ్ గారు బ్లాక్ వద్దు, మనం షూట్ చేస్తా నీ రిఫ్లెక్ట్ అవుతాయి తొక్క తోటకూర అన్నాడు కాబట్టి తీసుకోవట్లేదు. ఇలా చైర్స్ వచ్చాయి. ఆర్మ్ రెస్ట్ వచ్చింది, అంటే ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇలా కూర్చోడానికి. బ్యాక్ సపోర్ట్ కూడా వచ్చింది, హ్యాండ్స్ రెస్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి సెంటర్ బేస్ వచ్చింది అనమాట. ఇది వచ్చేసి 89,999. ఫోటో మీరైతేనా? ఓకే, ఫోటోలో సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇంట్లో మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దాం. కొత్త డైనింగ్ టేబుల్ చూసారా, మంచిగా ట్రక్ లో వచ్చేసింది అనమాట. సో కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ మామూలుగా ఉండదు. వాళ్ళు నీట్ గా తీస్తున్నారు, చూసారు కదా. చైర్స్ కూడా నీట్ గా డబుల్ ర్యాప్ తో ప్యాక్ చేసి తీసుకొచ్చారు. ఆనెక్స్ మార్బుల్ ఏదైతే ఉందో తీస్తున్నారు. అలాగే బేస్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు మెల్లగా నీట్ గా తీసి ఫస్ట్ ఇక్కడ పెడుతున్నారు అనమాట. తర్వాత లోపలికి ఫస్ట్ బేస్ తీసుకొస్తున్నారండి, ఎందుకంటే ఫస్ట్ బేస్ పెట్టిన తర్వాత మనం స్టోన్ పెట్టాలి కాబట్టి. ఆనెక్స్ మార్బుల్ కూడా వచ్చేసింది, చూడడానికి చాలా బాగుంది. బబుల్ ర్యాప్ ప్యాకింగ్ చేశారు కాబట్టి ఎక్కడ డ్యామేజ్ లేకుండా వచ్చింది. అలాగే 6 చైర్స్ వచ్చాయి. ఫస్ట్ టైం మేము ఇది బెంచ్ అనుకున్నాము, కానీ ఆరిఫ్ గారు వద్దన్నారు. సో మళ్ళీ మేము చైర్స్ తీసుకున్నాం అనమాట. మా ఇంట్లో కొత్త డైనింగ్ టేబుల్ వచ్చేసింది. సో నాకు డైనింగ్ టేబుల్ అంటే నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ మేము జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏంటంటే అందరం ఇలా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే నాకు ఎలా అనిపించేది అంటే బిగ్ బాస్ హౌస్ లాగా అనిపించేది అనమాట. వీళ్ళు ఎప్పుడు కూర్చొని అక్కడే అన్ని రౌండ్
టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టేవాళ్ళు మా అత్తయ్య గారు ఇంకా మా బావగారు వాళ్ళు. సో దాని తర్వాత మేము మళ్ళీ వేరే ఇంట్లో ఉన్నప్పుడు ఐక్యా నుంచి చిన్న డైనింగ్ టేబుల్ తెచ్చుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ హౌస్ కొంచెం పెద్దగా ఉంది, కొంచెం లావిష్ గా ఉంది, మంచి డైనింగ్ టేబుల్ కావాలని చెప్పి నేను మన క్రోన్ ఫర్నిచర్స్ చందానగర్ నుంచి తెప్పించాను అనమాట. సో ఇదేంటంటే మంచి ఆనెక్స్ డైనింగ్ టేబుల్ విత్ 6 చైర్స్ వచ్చాయి. ఫస్ట్ మేము అనుకున్నాం 4 చైర్స్ 2 బెంచ్, ఒక బెంచ్ అనుకున్నాము. కానీ బెంచ్ అంటే మళ్ళీ సపరేషన్ వస్తుంది. ఆరిఫ్ గారు చెప్పారు 6 చైర్స్ కావాలి అని. సో 6 చైర్స్ చేయించాము. సో ఇది వచ్చి మనకి ఆనెక్స్ ది చాలా హై క్వాలిటీ మార్బుల్ వచ్చిందనమాట. అలాగే 6 చైర్స్ లో మీరు చూసినట్టయితే, అంటే కొత్తది కదా ఇంకా కవర్ తీయడం కొంచెం ఫీల్ అవుతున్నాను అంతే. సో మీరు ఈ లెగ్స్ కూడా చూసినట్టయితే మనకి పైనాపిల్ డిజైన్ వచ్చింది లెగ్స్ అంతా. సో మా డైనింగ్ టేబుల్ ని అన్రాప్ చేద్దాం. చూసారు కదా 6 చైర్స్ ఉన్నాయి. ఫస్ట్ చైర్లని అన్రాప్ చేసి తర్వాత టేబుల్ ని అన్రాప్ చేద్దాం. సో అమ్ముడు లెట్స్ రిమూవ్ దిస్. యాక్చువల్ గా నాకు కవర్ తీయాలంటే ఇష్టం లేదండి, ఎందుకంటే ఎప్పటికీ కొత్త లాగే ఉంటుంది కదా. కానీ ఇప్పుడు తప్పదు, తీయాలి, ఎప్పటికైనా యూస్ చేయాలి కదా. ఈ డైనింగ్ టేబుల్ రావడానికి కూడా 1 వీక్ పట్టేసిందండి కస్టమైజ్. ఎందుకంటే ఏదో రెగ్యులర్ గా తీసుకోకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకుందాం, కాంబినేషన్ తగ్గట్టు అని గ్రే కాంబినేషన్ లో తీసుకున్నాం అనమాట. దర్పణ్ ఫ్యాబ్రిక్ వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ కస్టమైజేషన్ అంటే క్రోన్ ఫర్నిచర్స్ మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేస్తారనమాట. సో నేను ప్యాటర్న్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. చైర్స్ ఒక డిజైన్, డైనింగ్ టేబుల్ ఒక డిజైన్, అన్ని కలిపి మమ్మల్ని చాలా బాగా చేసి ఇచ్చారు. వాళ్ళు ఎంత బాగా సజెస్ట్ చేస్తారంటే మీకు ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ అవ్వదు, ఎవ్రీథింగ్ మెజర్మెంట్ తీసుకొని మరి వాళ్ళు చేశారు. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ కూడా. ప్యాకింగ్ అయితే చాలా సాలిడ్ గా చేసి పంపించారండి, చూసారు కదా. అండ్ ఇక్కడ ఎండ్ లో కూడా, ఎడ్జ్ లో కూడా మనకి ఎక్కడ కూడా ఏది డ్యామేజ్ అవ్వకుండా ఇక్కడ కూడా మంచిగా మనకి కార్డ్బోర్డ్ ప్యాకింగ్ చేసి పంపించారు. ప్యాకింగ్ తో అయితే నేను 100% సాటిస్ఫైడ్ అనమాట. మీకు డైనింగ్ టేబుల్ మార్బుల్ ఎలా ఉందో ఏంటో నేను మొత్తం చెప్తాను. వావ్. సో ఇలా దీన్ని వావ్. సో మార్బుల్ ఎప్పుడైనా సరే ఇలా నీట్ గా ప్యాకింగ్ చేస్తేనే మనకి ఏ స్క్రాచెస్ లేకుండా అలా వస్తాయి అనమాట. సో దే వర్ లైక్ వెరీ పర్టికులర్ విత్ ద ప్యాకింగ్. చూసారా, మీకు మా డైనింగ్ టేబుల్ చూపించడానికి నేను ఎంత కష్టపడుతున్నానో. నాకు ప్లేట్ లో అన్నం పెడితేనే తినడం చాట కాదు, అలాంటిది నేను పని చేస్తున్నాను. సో వీళ్ళు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు. ఎక్కువ ఆంధ్ర నుంచి, ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ చేస్తారనమాట. అండ్ వీళ్ళ దగ్గర బెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయండి. సో మేము మ్యాట్రస్ అయితే మేము ఇంటీరియర్ వాళ్ళు చేశారు కాబట్టి, లేకపోతే అన్ని అక్కడే తీసుకునే వాళ్ళం. క్వాలిటీ సూపర్, కస్టమైజేషన్ అవైలబుల్ గా ఉంది, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. విత్ ఇన్ హైదరాబాద్ అయితే మాక్సిమం ఫ్రీ డెలివరీ కూడా అవుతుంది. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ మనం చూస్ చేసుకోవడానికి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. లైక్ బెడ్రూమ్ సెట్స్ అయినా అవి కూడా చాలా తక్కువలో, అంటే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ ఉన్నప్పుడు కొంచెం ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి రీజనబుల్ ప్యాకేజెస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. నేను మొత్తం డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను. సో ఈవెన్ యూ గైస్ కెన్ చెక్ అండ్ బై. ఫైనలీ అన్వ్రాప్ చేసేసాను మా కొత్త డైనింగ్ టేబుల్. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీరు చూసినట్టయితే డైనింగ్ టేబుల్ మార్బుల్ వచ్చేసి మనకి ఆనెక్స్ మార్బుల్ మీద వస్తుంది అనమాట. ఇన్లీ డిజైన్ వస్తుంది. మేము ఇలా కావాలనే కొంచెం లీవ్స్ లాగా, ఇలా రౌండ్ చక్రం లాగా, ఇలా బేబీ టచ్ ఉండేటట్టు మేము చేయించామన్నమాట. టెక్స్చర్ మొత్తం బేబీ టెక్స్చర్ వచ్చింది. అలాగే ఈ చక్రం ఏదైతే ఉందో ఇది మొత్తం మనకి ఇన్లే డిజైన్ తో వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా క్రేవ్ అయింది. బోన్ చేసేటప్పుడు ఇంట్లోనే ఒక ఫారెస్ట్ లో ఉంటే ఎలా ఉంటుందో అలా చిన్న చిన్న గోల్డెన్ ఫ్లవర్స్ టచ్ ఇచ్చాను, ఎందుకంటే కొంచెం ఫినిషింగ్ బాగుంటుందని. అలాగే మీరు ఎప్పుడైనా అండి డైనింగ్ టేబుల్ తీసుకునేటప్పుడు ఇలా లెగ్స్ ఉన్నవి డైనింగ్ టేబులే మనం తీసుకోవాలి. బికాస్ ఒకవేళ మధ్యలో తీసుకుంటే అది బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట, కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది. ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి డ్యూరబిలిటీ అనేది బాగుంటుంది. ఈ లెగ్ డిజైన్ కూడా నేను పైనాపిల్ డిజైన్ చేయించాను. సో అలాగే ఈ డిజైన్ చూసి నాకు ఇలా కావాలి అని. అండ్ లెగ్స్ కూడా మీరు చూసినట్టయితే చైర్ కి లెగ్స్ కూడా నేను పైనాపిల్ డిజైన్ ఇచ్చాను అనమాట. సో మనకి చైర్ ఇంకా బేస్ రెండు సిమిలర్ అవుతుందని. అండ్ ఫ్యాబ్రిక్ కూడా దర్పణ్ ఫ్యాబ్రిక్ యూస్ చేసాము. ఎందుకు గ్రే అంటే మాది కర్టన్స్ కూడా గ్రే ఉంది. అండ్ వాల్ పేపర్ లో కూడా కొంచెం గ్రే టచ్ ఉంది. అండ్ వీ వాంట్ సంథింగ్ లైక్ వెరీ సటిల్, వెరీ నార్మల్ ఉండాలి అని మేము గ్రే కలర్ విత్ ఇది బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాము. సో 6 చైర్స్ విత్ ఆనెక్స్ మార్బుల్ వచ్చింది, పైనాపిల్ డిజైన్ చైర్స్ వచ్చాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు క్రోన్ ఫర్నిచర్ లో ఎప్పుడైనా సరే ఏదైనా తీసుకుంటే కస్టమైజేషన్ అనేది అవైలబుల్ గా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర ఎప్పుడు ఆఫర్స్ ఉంటుంటాయి. సో వాళ్ళ బ్రాంచెస్ కూడా నేను మీకు మొత్తం డిస్క్రిప్షన్ లో పెడతాను. సో మనం డైనింగ్ టేబుల్ నచ్చినా మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇట్స్ లైక్ వెరీ నైస్, వెరీ ఫ్లెక్సిబుల్. అండ్ డెలివరీ కూడా బాగా చేశారు. అంటే జనరల్ గా మేము ప్రమోషన్ చేస్తున్నాం కదా అన్నట్టు కాదండి. బికాస్ ఒకవేళ నేను ప్రమోషన్ చేసి క్వాలిటీ బాగుండకపోతే నేను తీసుకోను కదా. సో మంచి క్వాలిటీ ఉంటేనే మా ఇంట్లో తెప్పిస్తాను. సో అందుకే ఈ డైనింగ్ టేబుల్ డిజైన్ కూడా చాలా బాగుంది. అలాగే మనకి క్రోన్ ఫర్నిచర్స్ వాళ్ళ డిస్క్రిప్షన్ లో వాళ్ళ నంబర్స్ పెడతాను. మీకు కావాలంటే మీరు స్టోర్కి వెళ్ళండి, లేకపోతే వాళ్ళు వీడియో కాలింగ్ చేస్తే కూడా మీరు ఆర్డర్ చేసేసుకోవచ్చు. సో డైనింగ్ టేబుల్ ఫైనలీ వచ్చేసింది మా ఇంట్లో. రేపటి నుంచి ఈ డైనింగ్ టేబుల్లో కూర్చొని ఫుల్ తింటా.